అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలు కత్తి మీద సాములా మారాయి. ఓవైపు కాంగ్రెస్ లో టికెట్ల కోసం తీవ్రమైన పోటీ నెలకొంటే బీఆర్ఎస్ మాత్రం అభ్యర్థుల వేట సాగిస్తుంది. పలువురు సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో ఎంపీ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయడం తలనొప్పిగా మారింది. మెజారిటీ స్థానాలు పక్కన పెడితే గతంలో గెలిచిన 9 సిట్టింగ్ స్థానాలు కాపాడుకోవడం కూడా కష్టతరంగా మారింది. ఇప్పటికే 9 మంది సిట్టింగ్ ఎంపీల్లో 5 ఎంపీలు పార్టీ మారారు. ఇక అసెంబ్లీ ఎన్నికలకు 3 నెలల ముందే అభ్యర్థులను ప్రకటించారు గులాబీ బాస్. 119 స్థానాలకు గాను 115 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించేశారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 17 లోక్సభ స్థానాల్లో అభ్యర్థుల కోసం నానా తంటాలు పడుతున్నారు. ఇప్పటి వరకు 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీఆర్ఎస్ పార్టీ. ఇంకా 6 స్థానాల్లో అభ్యర్థుల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్, చెప్పండి, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా ఇతర పార్టీలకు వెళ్లడంతో ఆ పార్టీకి లోక్సభ అభ్యర్థులు కరువయ్యారనే టాక్ వినిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో అధినేత కేసీఆర్ విధి విధానాలు కావచ్చు, ఆలోచన ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? దీపిక, ఏదైతే వచ్చే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చింది. మే 13న తెలంగాణలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైంది. దాంతోపాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నిక కూడా జరుగుతూ ఉంది. అయితే ముఖ్యంగా ఇప్పటికే గత అసెంబ్లీ ఎన్నికల్లో చాలా రోజుల ముందే ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు లోక్సభ ఎన్నికలపై తలపట్టుకుంటున్నారని చెప్పి అనుకోవాలి. కేవలం 17 పార్లమెంటు స్థానాలకు గాను ఇప్పటికీ అనేక రోజులుగా కసరత్తు చేస్తున్నాడు. చాలామంది అభ్యర్థులు వెతుకులాట మొదలుపెట్టారు. ఎందుకంటే ఆచితూచి అర్గేయాలన్న ఆలోచనతో ప్రకటించినాక కూడా మళ్ళీ తీరా బీఫామ్ ఇచ్చే సమయంలో పార్టీ మారుతారన్న భయం కూడా కేసీఆర్కు పట్టుకుందని చెప్పనుకోవాలి. ఇప్పటి వరకు అనేక 2-3 నెలలుగా కసరత్తు చేసిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కేవలం 17 లోక్సభ స్థానాలకు గాను 11 లోక్సభ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించారు. అందులో ఒకటి చూస్తే మనం మహబూబ్నగర్ మన్న శ్రీనివాస్ రెడ్డి, జహీరాబాద్ గాలి అనిల్ కుమారు, నిజామాబాద్ బాజిరెడ్డి గోవర్ధన్, కరీంనగర్ వినోద్, వరంగల్ కడియం కావ్య, ఖమ్మం నామ నాగేశ్వరరావు, మహబూబాబాద్ మాలోత్ కవిత, చెవేళ్ల కాసాని జ్ఞానేశ్వర్, ఆదిలాబాద్ ఆత్రం సక్కు, మల్కాజ్గిరి రాగి లక్ష్మారెడ్డి, పెద్దపల్లి కొప్పుల ఈశ్వర్, ఈ విధంగా అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా సికింద్రాబాద్, మెదక్, నల్గొండ, భువనగిర్, హైదరాబాద్ ఈ సీట్లకు అభ్యర్థులను ప్రకటించాలి. నాగర్ కర్నూలు ఈ 6 సీట్లకు కూడా అభ్యర్థులు ప్రకటించాలి. మధ్యలో బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తులో భాగంగా కూడా వాళ్ళకి నాగర్ కర్నూలుతో పాటు హైదరాబాద్ సీట్ ఇస్తామని చెప్పి కేసీఆర్ ప్రకటించారు. ఆ తెల్లారి బీఆర్ఎస్ పొత్తు వికటించింది. దాని తరమున బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఏకంగా బీఆర్ఎస్లోనే చేరాడు. ఇప్పుడు నాగర్ కర్నూలు నుంచి కూడా పోటీ చేస్తారని చెప్పి తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు ప్రకటించిన సీట్లలో కూడా ఎంతమంది తీరా సమయానికి ముందుకు వస్తారు అనేది అనుమానం కూడా కేసీఆర్కు వెంటాడుతూ ఉంది. అందుకే సికింద్రాబాదు, నల్గొండ, భువనగిర్, హైదరాబాదు, మెదక్, నాగర్ కర్నూలు సీట్లు ప్రకటించేందుకు కాస్త సమయం తీసుకొని ముందుకు పోయేందుకు ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే కాసాని జ్ఞానేశ్వర్ మల్ల గులాలు పడుతున్నట్టు తెలుస్తూ ఉంది, చెవేల క్యాండిడేట్. మరోవైపు ఖమ్మం నామ నాగేశ్వరరావు కూడా మల్ల గులాలు పడుతున్నట్టు తెలుస్తూ ఉంది. కాబట్టి ప్రకటించిన అభ్యర్థుల్లో కూడా అందరూ కూడా పార్టీకి కట్టుబడి ఉంటారా, కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటారా అనేది మాత్రం కొంత మీమాంస నెలకొన్నది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇప్పటికే చాలామంది 5 ఎంపీలు ఉన్న 9 మందిలో ఒక ఎంపీ ఎమ్మెల్యేగా గెలిచారు దుబ్బాక నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి. మిగతా 5 ఎంపీల్లో 3 కాంగ్రెస్కి వెళ్ళారు. ఒకటి చేవేల రంజిత్ రెడ్డి, పసునూరు దయాకర్, నేతకాని వెంకటేష్, వీళ్ళు 3 కూడా అధికార కాంగ్రెస్ పార్టీ చేరారు. మరో 2 బీజేపీలో చేరారు. బీబీ పార్టీలు, అదే నాగర్ కర్నూలు ఎంపీ రాములు, వీళ్ళిద్దరు బీజేపీ, 3 కాంగ్రెస్ చేరారు. మరో హైదరాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే
దాన నాగేంద్ర కూడా తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ చేరతారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం అవుతుంది. ఇప్పటికే దాదాపు 6-7 అభివృద్ధి నియోజకవర్గాల పేరుతో కానీ ప్రోటోకాల్ సమస్యలని చెప్పి ఇతర కారణాలతో 7 ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. అందులో రాజనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్యలు కూడా రంజిత్ రెడ్డితో బాగా టచ్లో ఉంటారు, స్నేహపూర్వకంగా ఉంటారు. వాళ్ళిద్దరూ ఖచ్చితంగా కూడా అటు మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్టం మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డిల ఆధ్వర్యంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర వాళ్ళు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని చెప్పి తెలుస్తూ ఉంది. మెదక్లో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, అదేవిధంగా మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి, పట్టణచెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేరతారని చెప్పి తెలుస్తూ ఉంది. ఓవైపు మాజీ మంత్రి మల్లారెడ్డి, అతని అల్లుడు రాజశేఖర రెడ్డితో పాటు ఇంకా పలువురు ఎమ్మెల్యేల మీద కూడా అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నాయి. ఏదేమైనా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన 3 నెలలకే ఈ విధమైన పరిస్థితి ఎదురవుతుందని చెప్పి టీఆర్ఎస్లో కూడా కొంత ఆందోళనకరం మొదలైంది. ముఖ్యంగా కేసీఆర్ను వెంటాడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలు, కుంగుబాటు, ఆ తదుపరి కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు, అందులో 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పి, దాంతోపాటు ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేసీఆర్ కూతురే స్వయాన ఇప్పుడు ఈడీ అరెస్టు పరిధిలో ఉండటం, త్వరలో ఆమె తిహార్ జైలుకు పోతారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దాదాపు 7 సంవత్సరాల దాకా ఆమె జైలు నుంచి బయటికి రాదనే చర్చ కూడా కొనసాగుతూ ఉంది. ఈ అన్ని పరిణామాల నేపథ్యంలో అసలు పార్టీని ఎవరు రక్షిస్తారు? అధినేత కేసీఆర్ ఈ విధంగానే వ్యవహారం ఉంటుందా? ఫామ్ హౌజు, లేకపోతే ఇల్లు, లేకపోతే భవన్, ఈ 3 స్థలాలే ఆయన 3 ప్రాంతాల్లోనే నివసిస్తూ తిరుగుతుంటారా? లేదు పార్టీని పటిష్టపరిచే చర్యలు ఏమైనా తీసుకుంటారా లేదని మాత్రం చాలామంది కార్యకర్తల్లో ఆందోళన ఉంది. ఓవైపు మాజీ మంత్రి దయాకర్ రావు, అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్లు బీజేపీలో చేరతారని చెప్పి, ఇంకా మాజీ ఎమ్మెల్యేలు కొంతమంది ఇంకా చాలామంది సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలుస్తూ ఉంది. దీపిక, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రామ్. తెలంగాణలో